పరిశుద్ధ నామానికి వందనాలు, సాయం ఇచ్చిన దైవసేవకులకు వందనాలు, ఇప్పుడు వచ్చిన అందరికీ నాకు వందనాలు. మీ అందరికీ తెలుసు, గడిచిన మార్చి 6వ తారీఖున అమ్మ వాళ్ళు అక్కడ స్వార్థ కూడికి ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అక్కడికి ప్రయాణాలు అన్ని విషయాలు దేవుడు తోడుగా ఉండి అన్ని విషయాలు దేవుడు ఎంతగానో సహాయం చేసి ఉన్నాడు. అద్భుతంగా జరిగిన మీటింగ్లు అయితే అక్కడికి వచ్చిన అందరికి కూడా వందనాలు. సంఘం నుంచి కూడా వచ్చి ఉన్నారు, అందరికి కూడా వందనాలు. మరి ముఖ్యంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ రోజు ఉదయం అక్క వాళ్ళ ఇంటి ముందు జరిగింది ప్రేయరు. అక్కడ దేవుడు చక్కగా జేమ్స్ బ్రదర్ గారిని వాడుకొని మంచి వాక్యం ఇచ్చి ఉన్నాడు. దాంట్లో కొంచెం వాక్యం ఇక్కడ చెప్పింది కూడా ఉంది. ఆ రోజు అయ్యగారు ఒకసారి ఇక్కడ ఉండారు కదా వాళ్ళు, ఆ రోజు చెప్పిన వాక్యాన్ని కంటిన్యూషన్ ఇంకా వివరణగా మంచిగా అనిపించింది. ఆ రోజు ఇది కూడా వినటం వల్ల నాకు ఇంకా బాగా అర్థమైంది, మంచిగా అనిపించింది. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే సాయంకాలం సంపత్ ఫ్రాన్సిస్ గారు అక్కడ వాక్యం బోధించి ఉన్నారు. ఆయన కూడా రక్షణ గురించి చాలా బాగా చెప్పి ఉన్నాడు, అద్భుతంగా ఉంది. ఇంకా తర్వాత వాక్యం అంతా అయిపోయిన తర్వాత మన సేవకులు రక్షణ గురించినటువంటి పిలుపునిచ్చి ప్రార్థన చేశారు. ఎవరైనా రక్షింపబడాలనుకున్న వాళ్ళు ముందుకు రండి అని చెప్పని అన్నప్పుడు కొద్దిమంది వచ్చారు. వాళ్ళు దేవుని అంగీకరించి బాప్తిసానికి సిద్ధపడి ఉన్నారు అని చెప్పారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే తర్వాత సేవకులు ఏం చెప్పారంటే, ఇట్లా తీసుకోవాలనుకున్న వాళ్ళు పరిస్థితి ఏంటో ఒకసారి మళ్ళీ మాట్లాడండి అని అంటే, మేము వచ్చేసాం కదా సండే రోజు. ఇంకా అమ్మకు చెప్పిన, అమ్మ ఎట్లా అన్నాడు మాట్లాడమా అని అంటే, అమ్మ వెళ్ళిందంట. వెళ్ళి అక్కడ బాప్టిజానికి సిద్ధపడ్డ ఒక సహోదరితో మాట్లాడి, అమ్మ నేను తీసుకుంటాను, నేను అదే నేనే రావాలనుకున్నాను ఇంటికి, అదే అయ్యగారు ఎప్పుడు వస్తాడు బాప్టిజం ఎప్పుడు ఇస్తాడు అని చెప్పాను అంటే, మీరు ప్రార్థన చేసుకోండి అమ్మ, నేను మళ్ళీ మాట్లాడతాను అయ్యగారితో అని చెప్పిందంట. చెప్తే వాళ్ళిద్దరు మాట్లాడుకొని వస్తూ ఉంటే పక్కన ఉన్న ఇంకొక సహోదరి పిలిచిందంట. ఏంది అక్కడికే వచ్చి వెళ్తాను, నా కాడకు కూడా రామ్మ కాసేపు కూర్చొని అమ్మని పిలిచి కూర్చోబెట్టుకునిందంట. కూర్చోబెట్టుకొని, నువ్వు రా, నేను ఒక మంచి మాట చెబుతాను నీకు, గొప్ప కార్యం చేసాడు దేవుడు నాకు మీరు పెట్టించిన మీటింగుల్లో అని చెప్పిందంట. ఇంకా అమ్మ పోయి కూర్చొని, ఏందో చెప్పమ్మా అని అంటే, అమ్మ నేను వాక్యం విన్నాను, అసలు నేను ఎప్పుడు వినలేదు అంత ఇదిగా. నేను హైదరాబాదులో ఉన్నప్పుడు అక్కడ వేరే సంఘాలకు వెళ్ళేదాన్ని, ఇక్కడికి వచ్చినాక నేను కొద్దిగా దేవుళ్ళో వెనకబడిపోయాను. అయితే నాకు ఎందుకో అనిపించింది, చాలా వెనకున్నాను దేవుల్లో, దేవుని గురించి తెలిసి కూడా వెనకబడిపోతున్నాను, బాప్టిజం తీసుకోలేకపోతున్నాను అని చెప్పని అనుకున్నప్పుడు, ఇంకా తీసుకోవాలి, దేవుడు ఎంతో గొప్పవాడు కదా అని చెప్పానని నేను అనుకున్నాను అని చెప్పని ఆమె సాక్ష్యం ఇచ్చిందంట. అయితే తర్వాత రక్షణ గురించిన పిలుపునిచ్చిన తర్వాత స్వస్థత గురించి మన సేవకులు మళ్ళీ ప్రార్థన చేస్తాను ముందుకు రండి అని చెప్పానంటే ఎవరు ముందుకు రాలేకపోయారు. అయితే దైవ సేవకులకి వివేచన ఉంటుంది కాబట్టి ఆయన బాగా వివేచించి ఏం చెప్పాడంటే, మీరు భయపడుతున్నారు రావడానికి అని చెప్పాను అనగానే ఆమెకు ఆ మాట గుండెలో తాకినట్టు అనిపించిందంట. అవును నేను భయపడ్డాను కదా అని. అయితే సరే పర్వాలేదు, మీరున్న చోటనే మీకు ఎక్కడ ఇబ్బంది ఉంది అక్కడ చేయబెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు ముడతాడు అని చెప్పాను అని అనగానే ఆమెకి ఎన్నో సంవత్సరాల నుంచి చెవులో ఇన్ఫెక్షన్ ఉందంట, బ్లడ్ చీమట్ట వస్తూ ఉండేదంటే చాలా సమస్యగా ఉండింది. అయితే అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు నేను నమ్మి, అయ్యా నేను భయంతో ముందుకు పోలేదు కానీ నేను నమ్ముతున్నాను అయ్యా అని ఆమె చెవు మీద చేయబెట్టుకునిందంట. గొప్ప సాక్ష్యం ఏంటంటే ఆమె అప్పటి నుంచి స్వస్థత పొందిందంట. అమ్మ చెప్పంగా నేను చాలా హ్యాపీగా దేవునికి వందనాలని చెప్పాను. అయితే నేను మొన్న శుక్రవారం రోజు మళ్ళీ ఇక్కడ సంఘంలో ఫాస్టింగ్ ప్రేయర్లో సహోదరులతో బేబీ గారితో పంచుకున్నప్పుడు, అయితే చాలా సంతోషం అక్క, ఇది సంఘం ఎదుటి చెప్పుకుంటే ఇంకా చాలా మంచిది, ఇన్స్పైర్గా ఉంటుంది అని అంటే, అయితే ఇంకా అయ్యగారితో మాట్లాడాను, అయ్యా ఇట్లా నేను చెప్తానంటే సరే అమ్మ అని అన్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇంకో సాక్ష్యం ఏంటంటే, పోయిన వారం అంతా అదే సేవన మీటింగ్ నిమిత్తం అక్కడ పనులు ఉంటాయి కదని మేము వెళ్ళాం కదా, అక్కడ చాలా పనులుండే, చాలా అలసిపోయినట్టుండే నేను. లాస్ట్ వీక్ మన సేవకుల బర్త్డే ఉండింది కదా, దాని గురించి మళ్ళీ సాయంత్రం కూడా కూడుకుంటుంది, భోజనాలు ఉంటాయి అని అంటే నేను అనుకున్నాను, చాలా అలసిపోయాను కదా, నేను కాదులే అయ్యా అందాం అనుకున్నాను. మళ్ళీ నాకు అనిపించింది, నేను అలసిపోయింది దేవునికి తెలియదా, సేవకునికి తెలియదా, కానీ నా పేరు దేవుడు ఇచ్చాడంటే నేను ఆ పని వెనక వేయకూడదు,
ఎందుకంటే ఒకసారి కోల్పోతే అది పొందుకోవటం అసాధ్యము. అది ఏ చిన్న పని అయినా సరే నాకు శక్తికి మించి అయితే కాదు, పడైతే పోను కదా, నేను పోతా అని చెప్పానని కాసేపు ఇంటికి వెళ్ళి కొంచెం భోజనం చేసుకొని ఓ 10 నిమిషాల వరకు అడ్డం పడి ఇంకా లేచి ఇంక వస్తూనే ఉన్నాం. వచ్చి చేసాము. ఇంకా చేసినప్పుడు అంతా కూడా ఏమనిపించలేదు, దేవుని కృపను బట్టి మంచిగా ఉండింది. ఇంకా తర్వాత దేవుడు నాకు అసలు అలసట లేకుండా చేసి ఉన్నాడు. అందుని బట్టి వందనాలు. ఏ పని చిన్నదా పెద్దదని కాదు, కానీ మనకి ఇవ్వబడ్డ దాంట్లో బాధ్యతగా ఉన్నప్పుడు దేవుడే మనకు సహాయం చేస్తాడు. అలాగే మీటింగ్ విషయాలు దేవుడు ఎంతగానో సహాయం చేసి ఉన్నాడు. సేవకులను గొప్పగా వాడుకున్నాడు. ఇంకా అక్కడ జనాలు ఏది ఇంకా అయ్యగారు మాట్లాడాలి, అయ్యగారు వాక్యం వినాలని ఎంత ఆశతో ఉన్నారు. దేవుని చిత్తం అయితే సేవకులు అక్కడికి వెళ్ళి ఇంకా పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళాలని చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.